నా మట్టుకు నేను గత వారంలో జాగ్రత్తగా ఉన్నామా? దేవుని బిడ్డలముగా అజాగ్రత్తగా ఉన్నామా? అజాగ్రత్త అన్నది చాలా మనకు నష్టం తీసుకొని వస్తుంది. హవ్వ అజాగ్రత్త పడింది ఆ రోజు. ఇద్దరే ఉన్నారు, మూడో వ్యక్తి దేవుడు ఉన్నాడు. త్రిత్వం అన్నమాట. ట్రయాంగిల్ మానవ జీవితం భార్య, భర్త, దేవుడు. ఇటువంటి పరిస్థితిలో తన భర్త, తను, దేవుడు ముగ్గురే ఉన్నారు. కానీ నాలుగో వ్యక్తి వచ్చాడు. నాలుగో వ్యక్తి వచ్చి ఎప్పుడు ఆ స్వరం వెళ్ళిన కొత్త స్వరం, కొత్త వాటికి అలవాటు పడతాం కదా మనం. ఎప్పుడు ఈ హోటల్కి పోవాలన్నా అన్నాను భోజనానికి, కొత్త హోటల్కి పోయి భోజనం చేద్దాం, అవునా కదా? అన్ని కొత్తవి. ఎప్పుడు ఈ ఉద్యోగమేనా కొత్త ఉద్యోగం, ఎప్పుడు ఈ ప్రాంతమేనా కొత్త ప్రాంతం, ఎప్పుడు ఈ మందిరమేనా కొత్త మందిరం. కాదు, తప్పది. కొత్త స్వరం వచ్చింది. వచ్చిన వెంటనే ఇది దేవుని స్వరం కాదు, నా భర్త స్వరం కాదు అని జాగ్రత్త కలిగి దేవునికి లేకుంటే తన భర్తకు చెప్పింటే ఈ పరిస్థితి మనకుంటేది కాదు. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము ప్రవేశించింది. అందుకే ఈ తిప్పలు మనకు. అక్కడ నుండి వచ్చింది పాపం అంతా మనకు చుట్టుకుంది. ప్రియమైన వారులారా, ఒక్క అజాగ్రత్త మానవ కోటిని శాసిస్తూ ఉంది చూడండి. కాబట్టి జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు జాగ్రత్త పడతాం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. 2 సంవత్సరాలు మూతికి గుడ్డుకు చుట్టుకొని శానిటైజర్ జేబులో పెట్టుకుని తిరిగినాం. ఎంత జాగ్రత్త! దేనికి? కరోనాకు భయపడి చనిపోతామని ఎంత జాగ్రత్తనో. ఆగు, తుమ్మితే భయపడ్డాం, దగ్గుతే భయపడ్డాం, షేక్ అనేది ఆగు వద్దు దూరం ఉండు. ఎంత భయపడ్డా